ఈ ఆడలకు వచ్చిన ఐడియాలు దేశంలో ఎవరికి రావు కావచ్చు పోర్రి. మొగోని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు సైంటిస్టుల కంటే ఎక్కువ పరిశోధనలు చేసి తీరొక్క ఉపాయాలు కడుతున్నారు. గిడకి అక్క కనబడుతున్నది కదా, మొత్తం నెత్తాన్ని తీరబోసుకొని మనసములు వేసి ఎట్లా కొడుతుందో చూడురి. ఇగో దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసుకుంటా సంపుడు చంపుతాంది. ఇక అలా మొగడు వామ్మో వాయో సంపకు వామ్మో వాయో ఊర్లేసి మరలేసి ఇష్టం ఉన్నట్టు కొడుతుంది. ఇక తిడుతుందుడు, ఓ తన్నుడు చూడు. నేను రాత్రి అయితే ఇన్నే ఉంటా, పగలైన ఇన్నే ఉంటా. కాకపోతే పగలు కనవాడా, రాత్రి కనవాడతా. నువ్వు నా కొడుకును పట్టించుకుంటలేవు. దయ్యం పెరిమిన దయ్యం వచ్చిందని చెప్పేసి పగంతా తీర్చుకుంటుంది పోన్రి. నేను పగులు రేసి నాకు ఇలా ఉంటుందా, నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ. కానీ నీకు కనబడను పగులు, కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ. రాత్రి అక్కడే కూర్చుంటా నేను, 2 కాళ్ళు పెట్టుకుని ఆ డేరా కాడ కూర్చుంటా ఎక్కువ. ఈ ముచ్చట ఏడైందంటే ఖమ్మం జిల్లాల పెనుపల్లి మండలం పిఎం బన్సార్ పంచాయతీల జంగాల కాలనీలో అయ్యింది. ఈయన పేరు గంగారం. 51 ఏళ్ళ దాకుంటారట. ఈమె చేతిలో పొట్టు దెబ్బలు తినడానికి కారణం ఏంటంటే రోజు తాక్కుంటా ఇండ్లు పట్టించుకోకపోవడం. ఇట్లా చేస్తుండేసరికి ఈయన ఎట్లా మారాలి అని చెప్పి ఇక దయ్యం వేసి పగంతా తీసుకునేసరికి కాకయ్య పక్కటేం కలిగేటట్టుకు వచ్చిందంటే ఇక చూడు ఎంత కాసి ఉన్నది, ఎంత కోపం ఉన్నది. మొత్తం మీద అయితే ఆయన దావకాలు వేసి తీసుకుపోయారు. ఈమె మీద కేసుగా ఇచ్చిర్రు. చూసిన ఆడోళ్ళకి వచ్చిన ఐడియాలు ఎంత ముద్దుగా ఉన్నాయి, ఎట్లా తను కంట్రోల్లో పెట్టుకుంటారు. కానీ పుసుకున్న ఇంకేమన్నా అయితే మొత్తమే ఉండదుగా అక్క. ఏమన్నా ఉంటే మంచిగా మాట్లాడుకొని మార్చుకొని ఇంకేమన్నా చేసుకోవాలి. కానీ కొట్టుడేంది అని అనవచ్చిరు ఈ ముచ్చటరికైనా పబ్లిక్.